సో నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించారు. ఇది ఒక 1 hour 25 minutes పాటు నడిచింది. దాంట్లో రఫ్గా ఒక 1 hour 20 minutes మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో కీ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేసినట్టే పెన్షన్స్ టైంకి ఇస్తోంది. పంచాయతీకి వెళ్లాల్సిన ఫండ్స్ని ఇంక్రీజ్ చేసింది. ఉద్యోగస్తులకి టైంకి జీతాలు పడుతున్నాయి. ఈ 100 రోజుల్లో మేము ప్రజల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించాం. దేవుడితో రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకేంటి అని క్వశ్చన్ చేశారు. ఇతర మతాలను చూసి నేర్చుకోవాలి అని అన్నారు. కోర్ట్స్ కూడా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళపైన నిర్దాక్ష్యంగా పనిచేస్తున్నాయి. మెజారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వీక్ ప్రొటెక్షన్, మైనర్గా ఉన్న మతాలకి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తున్నాయి. అందుకే సనాతన ధర్మాన్ని బూతులు తిట్టినా కూడా ఎవరు పట్టించుకోరు అని అన్నారు. సనాతన ధర్మాన్ని వైరస్ అంటున్నారు, వైపౌట్ చేయాలి అని అంటున్నారు. సనాతన ధర్మాన్ని ఎవరు వైపౌట్ చేయలేరు అని స్టేట్మెంట్ పాస్ చేశారు. సనాతన ధర్మం మీద అటాక్ చేస్తున్నారు, మేము నోరు మెదిపితే తప్పు అని అంటున్నారు. అలా ఎలా నోరు మూసుకుని కూర్చోమంటున్నారు అని క్వశ్చన్ చేశారు. ఈ ఇష్యూ స్వామివారి ప్రసాదం గురించి మాత్రమే కాదు, ఆలయానికి వచ్చిన ఫండ్స్ లెక్కల్లో కూడా అవకతవకలు ఉన్నాయి. సనాతన ధర్మం మీద ఇది అటాక్ అని డిక్లేర్ చేశారు. సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళు అన్ని మతాలకి రెస్పెక్ట్ ఇస్తారు. హీ సెడ్ హీ ఈజ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ. నేను సనాతన ధర్మాన్ని ఫాలో అవుతాను, అన్ని మతాలకి రెస్పెక్ట్ ఇస్తాను, నేను ఫాలో అయ్యే సనాతన ధర్మాన్ని కించపరచొద్దు అని అన్నారు. మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకోండి. సెక్యులరిజం కెనాట్ బీ వన్ వే, సెక్యులరిజం హ్యాస్ టు బీ 2 way అని చెప్పారు. ఎక్స్-సీఎంని బ్లేమ్ చేయట్లేదు, ఆయన కింద ఫామ్ అయిన బోర్డుని మాత్రమే బ్లేమ్ చేస్తున్నాము. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు ఎందుకు తడుపుకుంటున్నారు అని క్వశ్చన్ చేశారు. సో నిన్న జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో ఇవి కీ పాయింట్స్. నవ్ ఐ టోటలీ అగ్రీ, ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చాలానే చేసింది. అమరావతికి ఫండ్స్ తీసుకొచ్చారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముడవకుండా ఆపేశారు, పెన్షన్స్ ఇచ్చారు, టైంకి ఇచ్చారు. అవి కూడా ఫ్లడ్ సిచ్యువేషన్లో రాత్రి పగలు తేడా లేకుండా వరదల్లో నీళ్ళల్లో ప్రజలతో పాటు తిరిగి ప్రజల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. వెరీ గుడ్. కానీ ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన ఇష్యూ మీద తొందరపడి దీక్ష చేసి సభ పెట్టాల్సిన అవసరం ఉందా? వన్స్ అడల్ట్రేషన్ ప్రూవ్ అయ్యాక దానికి తగిన యాక్షన్ తీసుకోవాలి, దాంట్లో తప్పే లేదు. దేవుడి విషయంలో అలా చేయడం నిజంగానే అతి పెద్ద పాపం. కానీ స్టేట్లో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. గత 10 రోజులుగా ఇదొక్కటే ఇష్యూ అన్నట్టుగా దీని గురించి మాత్రమే మాట్లాడితే రాష్ట్రం నడుస్తుందా? రాష్ట్రం అంతా ఈ ఒక్క ఇష్యూ మీద మాత్రమే కాదు కదా రన్ అయ్యేది. 2500 కోట్లు రంగులు వేయడానికి తీయడానికి ఖర్చు పెట్టారు అని మీరే అంటున్నారు. కానీ యువత ఉద్యోగాల కోసం ఏమీ ఖర్చు చేయలేదని అంటున్నారు. ఇలాంటి ఇష్యూస్ సాల్వ్ చేయడానికే కదా మీకు ఓట్లేసి గెలిపించింది. కానీ దీని దగ్గర మీరు ఆగిపోతే రాష్ట్రం ముందుకు వెళ్తుందా? దీన్ని ఇక్కడ ఆపకపోతే రాష్ట్రం ఇక్కడే ఆగిపోతుంది. ఆలోచించండి.